హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ ఇంటర్ అర్హతతో అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి కానీ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ అయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు, అలాగే ఎస్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు, మెడికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు, అలాగే గోస్ట్ హౌస్ హాస్టల్ సూపర్వైజర్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు, అలాగే సైంటిస్ట్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు, అలాగే సైంటిస్ట్ టెక్నికల్ పోస్టులు చూసుకున్నట్లయితే ఒక పోస్టు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు, అలాగే సెక్రటరీ టు రిజిస్టర్ ఒక పోస్టు, అలాగే పబ్లికేషన్ రిలేషన్ ఆఫీసర్ ఒక పోస్టు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్టు, అలాగే అకౌంటెంట్ ఒక పోస్టు, అలాగే రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు, అసిస్టెంట్ గ్రేడ్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు కింద అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 22వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 23వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. గాయస్, ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎవరైతే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 45 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇన్ కామర్స్ అయితే ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ లైబ్రరీ అయిపోయిన వాళ్ళు ఇక్కడైతే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీ అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 45 సంవత్సరాలు అయితే దాటకూడదు అనమాట. దీనికి బ్యాచులర్ డిగ్రీ ఉంటే చాలు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మెడికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అయితే దాటకూడదు. దీనికి MBBS డిగ్రీ అయితే ఉండాలన్నమాట. అలాగే గోస్ట్ హౌస్ హాస్టల్ సూపర్వైజర్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ చూసుకున్నట్లయితే MSc MPharm MBSc ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే సైంటిస్ట్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MSc MPharm అలాగే MBSc ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా ఉండొచ్చు, MSc ఏమైనా ఉండొచ్చు, MPharm ఉన్న వాళ్ళైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. అలాగే సెక్రటరీ టు రిజిస్టర్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. దీనికి కూడా డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే పర్ మినిట్కి 40 వర్డ్స్ అయితే ఇంగ్లీష్ టైప్ అయితే చేయాలన్నమాట. అలాగే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అలాగే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డేటా మేనేజ్మెంట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని డేటా మేనేజ్మెంట్ మీద. ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంటెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ బీకామ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదు, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే దాటకూడదు, ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి సైన్స్ సబ్జెక్టు.
అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి, అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు జాయిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. థ్యాంక్ యూ గైస్. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.